ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. అజర్బైజాన్ సమీపంలోని జోల్ఫా ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల హెలికాప్టర్ అదుపు తప్పి కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ హెలికాప్టర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు దాని మోడల్ ఏంటి, ఏ సంస్థ దాన్ని తయారు చేసింది, ఆ హెలికాప్టర్ చరిత్ర ఏంటి, అందులో ఉన్న లోపాలేంటి అనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. స్థానిక న్యూస్ ఏజెన్సీలు విడుదల చేసిన ఫోటోలు, వీడియోల ప్రకారం ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ను బెల్ 212గా గుర్తించారు. దీనిని అమెరికాకు చెందిన బెల్ టెక్స్ట్రాన్ అనే కంపెనీ తయారు చేసింది. రైసీ ప్రయాణించిన తాజా హెలికాప్టర్ను 1979లో కొనుగోలు చేసినట్లు సమాచారం. తర్వాత వారికి అమెరికా విక్రయాలు నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఈ సంస్థ హెడ్ క్వార్టర్ టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లో ఉంది. ఈ హెలికాప్టర్లో గరిష్టంగా 15 మంది ప్రయాణించవచ్చు. 1960ల చివరిలో కెనేడియన్ మిలిటరీ కోసం UH-1 ఎర్క్వసిస్ అప్గ్రేడ్గా ఈ బెల్ 212ని ప్రవేశపెట్టారు. 2 రెక్కలతో నడిచే ఈ హెలికాప్టర్ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో 2 టర్బోషాట్స్ ఇంజిన్స్ ఉంటాయి. 1971లో ఈ బెల్ 212 మార్కెట్లోకి అందుబాటులోకి రాగానే అమెరికా, కెనడా దేశాలు దీనిని వెంటనే స్వీకరించాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఈ హెలికాప్టర్ను తయారు చేశారు. పరిశ్రమలో అత్యంత సమర్థవంతమైనదిగా ఈ బెల్ 212 పేరుగాంచడంతో దీనిని వర్క్ హార్స్గా పేర్కొంటారు. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన హెలికాప్టర్ ప్రభుత్వ అధికారులను తీసుకెళ్లే రీతిలో కాన్ఫిగర్ చేశారు. ఇలాంటి మోడల్స్ ఇరాన్ వద్ద ఎన్ని ఉన్నాయనే పక్కా సమాచారం అయితే లేదు. కానీ ఫ్లైట్ గ్లోబల్ 2024 వరల్డ్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టరీ ప్రకారం ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీలో కలుపుకొని మొత్తం 10 హెలికాప్టర్స్ ఉండొచ్చని తెలుస్తుంది. ఈ బెల్ 212 హెలికాప్టర్ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైంది. 1997లో పెట్రోలియం హెలికాప్టర్కు చెందిన బెల్ 212 లూసియానా తీరంలో కుప్పకూలింది. మెకానికల్ సమస్య తలెత్తడంతో అప్పట్లో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. 2009లో కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్లో ఓ ప్రమాదం జరగ్గా అందులో 17 మంది దుర్మరణం చెందారు. ఇంజన్లో ఆయిల్ ప్రెజర్ కోల్పోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు విచారణలో తేలింది. కాగా రైసీ ప్రయాణించిన తాజా హెలికాప్టర్ను 1979లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇరాన్కి అమెరికా విక్రయాలను నిలిపివేసినట్లు తెలుస్తుంది.